హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి యూనిఫామ్ టాప్కి చూడండి. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసి ఏ విధంగా ఈ స్లిట్ని స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని రౌండ్ నెక్ ఇచ్చేసాను. అక్కడి నుంచి వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా కట్ ఇచ్చేసాను అనమాట. ఓకేనండి, ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అండి. 10 ఇంచెస్ పొడవు, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఓకేనా, స్ట్రైట్ పీస్ అండి. ఒక 2 పీసెస్ తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్కి రెండు వైపులా కూడాను ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఇది కూడా రాంగ్ సైడ్ అనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తానని. ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడికంటే మనం ఎక్కడి వరకు అయితే కట్టించామో అక్కడ వరకు అండి. అక్కడ వరకు వచ్చి సూది దింపేయాలి. ఓకేనా, పాదం ఎత్తేసి మళ్ళీ మన వైపుకి తిప్పుకొని చూడండి. ఇటువైపున క్లాత్ని ప్లేస్ చేసాం కదా, ఇది వచ్చేసి దానికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా పెట్టేసుకొని చూడండి, అడ్డంగా ఈ విధంగా మళ్ళీ పాదం గ్యాప్ తోటి అక్కడ సూది దింపేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలండి పై వైపుకి. ఓకేనండి, చాలా సింపుల్ అనమాట. ఇది ఒకసారి గమనించండి, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూలలు వచ్చేసి రెండింటికి కూడా ఈ విధంగా కట్టించేయాలి. కట్టించేసి ఇప్పుడు పై వైపుకి మళ్ళీ చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసారు కదా, మీకు ఎంత వెడల్పుతో ఈ పట్టీ కావాలనుకుంటున్నారో అంత ఫోల్డ్ చేయండి. 1 ఇంచ్ 1.5 ఇంచులు అనేది మీ ఇష్టం అండి. ఓకేనా, నేను ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా పట్టీని ఫోల్డ్ చేసి ఒక కుట్టు కుడుతున్నాను. ఎక్కడికండి, ఎక్కడైతే కట్టించామో అక్కడ వరకే ఒక రబ్ ఇచ్చేసి ఆపేయాలన్నమాట. ఓకేనండి, ఇది అయిపోయింది కదా. ఒక వైపున అయితే స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్ చేయాలి. ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి ఆ పట్టీ ఉంటే చాలు. ఓకేనా, అదే ప్యాంట్ క్లాత్ అండి. ఓకేనా, ప్యాంట్ క్లాత్ తోటి మనం పట్టీని స్టిచ్ చేస్తున్నాం. ఇది కూడాను ఎక్కడి వరకు అయితే కట్టించామో అక్కడ వరకు వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి ఆపేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ స్టిచ్ చేస్తాననేది గమనిస్తూ ఉండండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఈ క్లాత్ని వచ్చేసి ఎక్సెస్ ఉంది కదా, ఆ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేదాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఈ పట్టీకి వచ్చేసి ఉక్సులు కాజాలు కుట్టేస్తానండి. ఓకేనా, ఈ విధంగా అడ్డంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి ఇటువైపుకి వచ్చేసి సూది దింపి వచ్చేసి మనం వచ్చేసి ఈ కింద వైపున ఈ పట్టీ ఉంది కదండి, అది షేప్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఏ షేప్తో అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఆ మూలల దగ్గరికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చాం కదా, మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే మనకి పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓకేనా, ఇది యూనిఫామ్ క్లాత్ కాబట్టి 1-2 కుట్లు వేస్తే కొంచెం లైఫ్ వస్తుంది, అందుకోసం అనమాట. ఇంతవరకు వచ్చేసి రబ్ ఇచ్చేసామన్నమాట. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు చూడండి, పై వైపున ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. ఫుల్ వీడియో కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.